అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ప్రేమంటే ఇదే. ఏదో ఆలోచనల్లో ఉన్న శరత్ గారు వాళ్ళ ఆవిడ వీల్ చైర్ నుండి వచ్చిన బెల్ శబ్దంతో ఉలిక్కిపడి వెంటనే పడక గది నుండి వరండాలోకి పరుగులాంటి నడకతో వచ్చారు. ఆవిడ ఆకలేస్తోంది అంది. వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న పిండి తీసి అట్లు వేసిచ్చారు. 30 సంవత్సరాల క్రితం వెన్నుపూస విరిగిపోవటం వల్ల అప్పటి నుండి ఆమె ఆ వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఆవిడ పడుకుంటానంటే వెంటనే మంచం మీదకి జాగ్రత్తగా పడుకోబెట్టి ఆమె నిద్రపోయే వరకు అక్కడే ఉండి ఆయన ఆమెనే చూస్తూ గతమంతా గుర్తు చేసుకున్నారు. శరత్ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 3 అన్నదమ్ములు. తండ్రి రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. అనుకోకుండా తల్లి అనారోగ్యంతో మరణించింది. శరత్ తండ్రి, నీవు పెళ్లి చేసుకో, ఇంటికో ఆడదిక్కుంటుంది అని అంటే అందరూ కలిసి పున్నమి జాబిలిలా అందమైన చందనిని చూడ్డానికి పెళ్లి చూపులకి వెళ్ళారు. శరత్ స్వతహాగా నెమ్మదస్తుడు, సిగ్గు జాస్తి. వాళ్ళ నాన్న అమ్మాయిని చూడంటే కానీ తల పైకెత్తి చూడలేదు. ఒకసారి చూశాడో లేదో వెన్నెల్లో ఆడపిల్ల అని ఎక్కడో చదివాడు. కాదు, ఆ పెండు వెన్నెలే ఈ ఆడపిల్ల అనుకున్నాడు. ఆమెని తొలిచూపులోనే చాలా గాఢంగా ప్రేమించాడు. ఇద్దరి ఇష్టాలు కనుక్కొని పెళ్లి తేదీ నిశ్చయించుకున్నారు. అప్పట్లో ఫోన్లు లేవేమో. ఎన్ని ఉత్తరాలు, కవితలు రాశాడో లెక్కలేదు. ఆమెంటే అంత ప్రేమతనికి. ఘనంగా పెళ్లి చేసుకుని ఆమె వాళ్ళింట అడుగుపెట్టింది. ఇక ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. ఆమె అనుకువ, ప్రేమ, అభిమానంతో అందరి మనస్సుల్ని గెలుచుకుంది. తన భార్యకు అందమైన రూపమే కాదు, ఇంకా అందమైన గుణం కూడా ఉన్నందుకు సంతోషించాడు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. మరదలు పెళ్ళిళ్ళు, వాళ్ళకి పాప బాబు పుట్టి కొంచెం పెద్దవాళ్ళయ్యారు. ఆమె కూడా స్కూల్లో టీచర్గా చేరింది. పిల్లల పుట్టినరోజులకు పుణ్యక్షేత్రం దర్శించుకోవటం, సెలవుల్లో ట్రిప్పులతో హాయిగా గడుస్తోంది. ఇద్దరి మధ్య ప్రేమ ఒకరి కోసం ఒకరన్నట్టుగా బలపడుతూ ఉంది. సంతోషాలు చూస్తే విధికి కూడా అసూయే కాబోలు. ఆమె స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి వెన్నుపూస విరిగిపోయింది. ఆపరేషన్ చేసిన కాళ్ళు నడుము నుండి కింద భాగం స్వాధీనం కోల్పోయాయి. శరత్ ఈ సంఘటనతో ఎంతో కృంగిపోయాడు. వెక్కి ఏడ్చాడు. చివరకు తానే సంభాళించుకొని నేను ధైర్యం కోల్పోతే ఆమె ఇంకేమైపోతుందో అని అనుకుంటూ, నేను ఆమెని భార్యగా ఎంతో ప్రేమించాను. ఇప్పటి నుండి ఇంకా ఎక్కువ ప్రేమ, ఒక తండ్రిలా ప్రేమించాలి. ఈ పరిస్థితిని నేను ముందు స్వీకరించి ఆమె స్వీకరించేలా సన్నద్ధం చేయాలి. ఆమె జీవితంలో ఒక్కసారి కూడా ఏమిటి దేవుడా ఈ జీవితం అని విరక్తి కలగకుండా కంటికి రెప్పలా చూసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అతను ఆమెను తొలిచూపులోనే ప్రేమించాడు. పరిస్థితులు తారుమారైతే విరిగిపోయే ప్రేమ కాదది. ఆ ప్రేమ స్ఫూర్తితోనే ఆమెను అతను జీవితాంతం కూతురులా కాపాడుకున్నాడు. ఇంట్లో వంటింటి పనికి పని మనిషిని పెట్టుకొని ఆమె పనులన్నీ అతనే చూసుకున్నాడు. అలాగే ఆమెకు ఒక ల్యాప్టాప్ ఇచ్చి చాలా బ్లాగ్స్ రాయటం, మోటివేషనల్ పుస్తకాలు చదివించడం, ఇలా ఆమెను జీవన గమనాన్ని ఆమె స్వీకరించి ప్రేమించేలా మార్చేశాడు. ఇలా ఏళ్ళు గడిచాయి. పిల్లల పెళ్ళిళ్ళయ్యి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళతో ఉండమన్నా వాళ్ళకి భారం కాకూడదని వాళ్ళింట్లోనే ఉండి వాళ్ళు ప్రేమించే పుస్తకాలు, ప్రేమించే తోట పని, ప్రేమించే సత్సంగం,
ప్రేమించే సేవా కార్యక్రమాలు, వీటితోనే వాళ్ళ ప్రేమ సామ్రాజ్యం అందరికీ ఆదర్శమయ్యింది. వంటామె రాకతో గతంలో నుండి బయటకు వచ్చిన ఆయన నిద్రపోతున్న ఆమె తవలను సవరిస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అదే ప్రేమతో ఆనాడు పెళ్లిలో అందరి ముందు పెట్టుకున్న ప్రేమతో కూడిన అదే ముద్దు. జీవితాంతం నేను నీకు ఇదే ప్రేమ అందిస్తా అనుకుంటూ నిద్రపోతున్న ఆమె కళ్ళ నుండి నీళ్లు. ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అనుకుంటూ. అసలు ప్రేమంటే ఇదే. ఊహలలో కాదు, ఊహించని పరిస్థితులు ఎదురైనా భాగస్వామిని ప్రేమించాలి, ఆ ప్రేమని గెలిపించాలి. స్ఫూర్తిని ఇవ్వటం నిజమైన ప్రేమకు అర్థం. అదే ప్రేమ. ఇలా వారు జీవితం గడపసాగారు. ఇంత మంచి కథను మనకు అందించిన భారతి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.